గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా అయితే చూశాను మచ్చా. ఇంక ఈ సినిమా ఎలా ఉందిరా అంటే, అజిత్ని ఈ అవతారంలో చూసి చాలా సంవత్సరాలు అయింది. అజిత్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ రేంజ్ యాక్టింగ్ మనం మిస్ అయ్యాము కొంతకాలంగా. మళ్ళీ అజిత్ తన మాస్ని అయితే చూపించాడు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అజిత్ ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. సినిమాలో కాస్టింగ్ మామూలు లేదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. కాస్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సునీల్, సిమ్రాన్, ప్రభు, ప్రియప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, ఇలాగా చెప్పుకుంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అజిత్ తప్ప ఇంకా చెప్పుకుంటాకి క్యారెక్టర్స్ పెద్దగా ఉండవు. అలా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ని చాలా బాగా కొట్టాడు. అయితే సాంగ్స్ విషయం వచ్చేప్పటికి సాంగ్స్ తెలుగులో బాగాలేదు, తమిళ్లో బాగుంటాయి ఏమో. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష యాక్ట్ చేసింది. త్రిష క్యారెక్టర్ చెప్పుకుంటాకి పెద్ద ఏమీ లేదు. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది, అంతకుమించి త్రిష క్యారెక్టర్ పెద్దగా ఏమీ లేదు. అర్జున్ దాస్ చాలా బాగా చేశాడు. తాను ఈ సినిమాలో మెయిన్ విలను చాలా ఎక్సలెంట్గా చేశాడు. అర్జున్ దాస్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి ఈ వీకెండ్లో మాత్రం మిస్ కాకండి. ఇంకా నా రేటింగ్ అయితే 3/5. ఈ సినిమాని మాత్రం మిస్ కాకండి.